హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేను మీ శ్రవంతి. ఈరోజు అయితే నేను మ్యారినేటెడ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ అనేది చూద్దాం రండి. మ్యారినేట్ చేసి వండే చికెన్ కోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. 1/2 kg చికెన్లో స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే 1 స్పూన్ అల్లం యాడ్ చేసుకున్నాను, ఇంకా 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ముందే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మ్యారినేట్ కోసం కదా మనం చేసుకునేది, మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకొని అలాగే కొంచెం సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ కనుక చేసుకున్నామని వండుకుంటే అప్పుడు ఈ చికెన్ టేస్ట్ నార్మల్గా వండుకున్న చికెన్ కన్నా కొంచెం బాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది. కొంచెం మనము టైం లేదన్నప్పుడు ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం మిగతా పనులను చేసుకొని ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే వండుకోవచ్చండి. అలా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మసాలా అంతా పీస్కు పట్టుతుంది కాబట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి. సో నేను మ్యారినేట్ చేసిన చికెన్ అయితే తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్ నుండి. ఇక మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఆనియన్స్ అయితే 3-4 తీసుకున్నానండి. నేనైతే నాన్ వెజ్ అయినప్పుడైతే ఆనియన్స్ ఖచ్చితంగా ఎక్కువగానే వేస్తాను. మనం ఆనియన్స్తోనే మనకు గ్రేవీ కూడా చిక్కదనంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. సో నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, సరిపడా ఆయిల్లో మసాలా దినుసులు అనేవి వేసుకున్నాను. కొంచెం సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు ఇవి వేసుకున్నాను అంతే. ఇవి వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ను మిర్చి వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెము ఇవి రంగు మారకుండా అండ్ మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఎప్పుడైనా సరే ముందే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే మనకి మాడవు అండ్ బాగా కుక్ అవుతాయి అన్నమాట ఉల్లిపాయ అనేది, అలాగే తొందరగా కూడా కుక్ అవుతుంది అన్నమాట సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో నేనైతే తర్వాత మూత అయితే పెట్టుకున్నాను మిగతా అంతా కుక్ అవ్వడం కోసము. సో మనకి ఈ రకంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను, గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము అన్నీ మిక్స్ చేసి వేసాం కదా, అడుగంటిపోతుంది తొందరనే. అల్లం కూడా వేసాం కాబట్టి అల్లం ముందే వేస్తే అడుగంటుతుంది కదా మనకి కూరల్లో అయినా సరే. సో అందుకనే బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి, ఎందుకంటే దాంట్లో నుండి వచ్చే వాటర్ సరిపోతుంది మనకి చికెన్ కొంచెం కుక్ అవ్వడానికి. ఒక 25% కుక్ అవ్వడానికి దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది అన్నమాట. సో అవంతా మంచిగా కలుపుకొని నేను మూత పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ తర్వాత మనము చూద్దాం తర్వాత ఏమవుతుంది అనేది ప్రాసెస్. ఈలోపు అది కుక్ అయ్యడానికి 5 నిమిషాల టైం పడుతుంది కాబట్టి అది కుక్ అయ్యేలోపు కిచెన్ అంతా మెస్సీగా ఉంది కదా, అవన్నీ మనము తీసాం కాబట్టి. సో అది కుక్ అయ్యేలోపు మనం ఇదంతా క్లీన్ చేసుకుంటే అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో నేను ఒక 5 to 6 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కలుపుకున్నాను. మంచిగా ఆల్మోస్ట్ 70% చూడండి, ఎందుకంటే మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి. సో కొంచెం ఇక అది కుక్ కావడం కోసం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఒక గ్లాస్ వాటర్. మూత పెట్టుకొని మరికొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది, మనం చూద్దాము కర్రీ ఎలా ఉందో. ఓకే అండి, ఇప్పుడే దగ్గర పడుతుంది కొంచెము. ఇంకొక 10 మినిట్స్ అయితే పూర్తిగా ఉడికిపోతుంది. ఈ టైంలోనే చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే నేను గరం మసాలానే యాడ్ చేస్తాను. సో అది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్నానండి. కొంచెం 10 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుంది కాబట్టి. కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీని కంటిన్యూషన్గానే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కూడా యాడ్ చేశాను. అది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వచ్చింది, సో మిస్ అవ్వకండి. ఇంకో 5 నిమిషాలు అయిపోయిందండి, ఒకసారి చూద్దాం కర్రీ ఎలా ఉందో. మూత తీసానండి, కొంచెం గ్రేవీ ఉంది. సో నేను ఈ టైంలోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేసుకున్నానండి, అది మిస్ అయింది. సో నేనైతే యాడ్ చేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోండి, నేనైతే టమాటో వేయలేదు. ఇప్పుడైతే మనం కర్రీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ ఇక తినేయడమే ఉంటుంది.
సో ఓకే అండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం గ్రేవీ ఉంది, ఎందుకంటే మరీ ఆ మాత్రం గ్రేవీ లేకపోయినా బాగుండదు కదా, అందుకనేసి ఫ్రై కలా కాదు, నేను కర్రీలానే చేశాను అన్నమాట. సో ఈ రకంగా గ్రేవీ ఉంటే మనకు సరిపోతుంది. మళ్ళీ అది చల్లారే కొద్దీ గ్రేవీ చిక్క అవుతుంది అన్నమాట. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేద్దాం, ఇక తినేద్దాం. ఓకేనా. ఆకలి అయితే ఒక రేంజ్లో అవుతుందండి, చాలా లేట్ అయింది అప్పటికే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి దట్టు వీడియో తీస్తూ కర్రీ చేయడం కొంచెం లేట్ అవుతుంది కదండి. ఇక ఆగలేకపోయాము, వెంటనే ఇక రైస్ వేసుకున్నాము. నేనైతే టేస్ట్ చెప్పాలి కదా మీకోసం అని నేను ముందు వేసుకుంటున్నాను. కర్రీ చూడండి ఎంత యమ్మీగా ఉందో, లుక్కే కాదు టేస్ట్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగా కుదిరింది. సో చూపిస్తాను మీకు పీస్ కూడా. మనం మ్యారినేట్ చేసాం కదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి, సో సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట పీస్ అనేది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ టెక్స్చర్ కానీ ఆ నాన్ వెజ్లో ఉండే ఆ ఫీల్ కానీ అదంతా బాగుంటుంది అన్నమాట, మనం ఇలా మ్యారినేట్ చేసి వండుకోవడం వల్ల. చేసుకునే వాళ్ళకి తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో చూడండి, ఫస్ట్ ముద్ద మీరే తీసుకోండి. సో నైస్ అండి, నైస్ టేస్ట్, అదిరిపోయింది టేస్ట్ అయితే. ఇక పిల్లలు మా ఆయన అందరూ ఎంజాయ్ చేసాము. ఇక మీకు క్లోజప్లో కొంచెం చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది కర్రీ. అంత ఫాస్ట్గా కూడా అయిపోయింది, 15 మినిట్స్లో మన కర్రీ అంతా అయిపోయింది, ఎందుకంటే ముందే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆసమ్ ఉంది టేస్ట్. ఇప్పుడు చెప్పేదే కదా, కొత్త ఏముంది అనుకుంటున్నారేమో, అలా ఏం లేదు, నిజంగా బాగుంది. ట్రై చేసి చూడండి, నాకు ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ చేయండి అండి వీడియోని, కొంచెం షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో టట్టడాన్, ఇప్పుడు ఇవి ఏంటో చెప్పండి నాకు. ఎస్, మ్యాంగోస్. ఇవి ఎక్కడివో తెలుసా, మేమేమి మార్కెట్లో తీసుకున్నది కాదండి, మా చెట్లకి కాసిన మామిడికాయలండి ఇవి. రసాలు అన్నమాట, చాలా టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మేము ఎలాంటి మందులు, ఫర్టిలైజర్స్ ఇలాంటివి ఏమీ వాడము, వాటంతట అవి పండిపోతాయి. కొంచెం పండగానే తీసేసి ఇంట్లో పెట్టేస్తాము, 2-3 డేస్లో మంచిగా పండిపోతాయి. అంత బాగా టేస్ట్ కూడా ఉంటుంది. రీసెంట్గా మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారన్నమాట. సో అప్పటి నుంచి వీళ్ళు పల్పులాగా తినడం, మ్యాంగోలాగా కోసుకొని తినడం అన్నీ అయిపోయాయి. ఇక లాస్ట్కి ఐస్ క్రీమ్ చేయి మమ్మీ అని అంటే ఓకే అనేసి చేస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్ కోసం నేనైతే 3 మ్యాంగోస్ తీసుకున్నానండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవాలి. మనం ఐస్ క్రీమ్ కాబట్టి క్రీమ్ వేస్తే బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు క్రీమ్ లేని వాళ్ళు ఇప్పుడు దానికోసం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించకండి. మనకు పాల మీద మీగడ వస్తుంది కదా, సో అది కొంచెం కలెక్ట్ చేసుకోండి 1 డే బిఫోర్ నుండి. అది ఇంత కలెక్ట్ అయింది నాకు, సో సరిపోతుంది నేను చేసే ఐస్ క్రీమ్కి. అలాగే మంచి చిక్కటి పాలు ఒక 2 గ్లాసెస్ తీసుకోండి, టీ గ్లాస్తోని 2-2.5 తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంతమంది ఉంటే అంత తీసుకోండి. మేము 4 మెంబర్స్మి కాబట్టి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను. మిల్క్ ఉంటుంది కదా, నేను రా మిల్క్ అంటే వాటర్ ఏమో యాడ్ చేయలేదు, చిక్కటి పాలు కాబట్టి కొన్ని వాటర్ అట్లా యాడ్ చేశాను. యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఆ మిల్క్ పెట్టుకున్నాను. ఆ మిల్క్ మనం ఎంతైతే తీసుకున్నామో 2.5 గ్లాసు, అది ఒక 1.5 గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి, చిక్కగా కావాలన్నమాట ఆ మిల్క్. సో అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనము మ్యాంగోస్ని తోలు తీసేసి మంచిగా పీసెస్ లాగా చేసుకుందాము. ఓకేనా. నేను మొత్తం అన్నీ కూడా అలానే పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో చేసుకొని డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకున్నానండి, కట్ చేసుకుంటూ. సో అలా తోలంతా తీసేసుకోండి. కానీ ఈ ఐస్ క్రీమ్కి కొంచెం బాగా పండిన మామిడికాయలు అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేను అలాంటివే తీసుకున్నాను అన్నమాట. మాకు తెచ్చి 1 వీక్ అవుతుంది అవి. నేనైతే ఏమీ పెట్టలేదు, డైరెక్ట్ అట్లా బేసిన్లో వేసి దానిపైన ఒక క్లాత్ కప్పాను. అవే డే బై డే పండుకుంటూ వచ్చాయండి. పండిన కొద్దీ పిల్లలు హస్బెండ్ తింటూనే ఉన్నారు. సో ఈరోజు మామిడికాయలు తిన్నగా మిగిలినవి నేను ఇలా ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. సో పాలు మనకి 2.5 కప్ తీసుకున్నాం కాబట్టి అవి హాఫ్ వరకు కావాలి మనకి, అప్పుడే మనకు మిల్క్ థిక్గా వస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది. సో మనకి పాలు బాయిల్ కావాలి, హాఫ్ వరకు బాయిల్ కావాలి.
ఒకసారి మిల్క్ అయితే చూద్దాము. ఓకే, మనకి 70% అయితే తిక్కుగా వచ్చాయి. ఈ టైంలోనే మనము షుగర్ యాడ్ చేసుకుందాము. 3 మ్యాంగోస్ తీసుకున్నాను కాబట్టి నేను 2.5-3 స్పూన్స్ అయితే తీసుకున్నాను షుగర్. దాన్ని మిల్క్లో వేసి బాగా కలుపుకున్నాను. సో ఈ పాలు 5 నిమిషాలు అయితే చిక్కబడిపోతాయి. సో అవి చిక్కబడిపోయాక ఐస్ క్రీమ్ చేసేసుకోవడమే. చూడండి, నేను ఓకే అండి, మనకి హాఫ్ అయితే అయిపోయాయి. 2.5 కప్స్ మిల్క్ కదా, అవి హాఫ్ అయిపోయాయి. సో రెడీ అయిపోయింది మనకి మిల్క్ కన్సిస్టెన్సీ అయితే. సో ఇప్పుడు మనకు మిల్క్ అనేది దగ్గరకు అయిపోయినాయి కదండి. సో ఇప్పుడు మనం మిల్క్ చల్లారాక పల్పులో వేసి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఏం చేద్దామనేది చెప్తాం, ఓకేనా. ఇప్పుడు మిల్క్ అయితే చల్లారిపోయాయండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనము ఆ పల్పులో మిల్క్ అనేది యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లో. ఆల్రెడీ నేను మ్యాంగో పల్ప్ వేసుకున్నాను కదా, దాంట్లోనే పాలు అనేటివి వేసుకున్నాను. వేసుకొని ఇంకా మిక్సీ చేసుకోవడమే మంచిగా. సారీ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అదే వేసుకోవాలి కదా, క్రీమ్ అనేది. సో అది కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా అంటే కొంచెం కూడా పీసెస్ లాగా తగలకుండా బాగా ఫైన్గా పట్టుకోండి మిక్సీ. సో చూపిస్తున్నాం కదా, యమ్మీగా ఉంది కదా. కలర్ అసలు ఏదో కలర్ వేసినట్టు, టేస్ట్ కాదు, స్మెల్ అయితే అదిరిపోయింది. నాకు తెలుసు కదా మీకు నా గురించి, స్మెల్తోనే కడుపు నింపేసుకుంటా అని. సో అదన్నమాట. సో ఓకే, పర్ఫెక్ట్గా నాకైతే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిలో ఫిల్ చేసుకుందాం మనం. అదేంటో కానీ కోఇన్సిడెన్స్గా నాకు మ్యాంగో షేప్లో ఉన్న ఐస్ క్రీమ్ మౌల్డ్సే ఉన్నాయండి. నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది. సో ఇక దాంట్లోనే వేస్తున్నాను అన్నమాట. కానీ టోటల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రీజ్ చేసుకొని తినే ముందు తీసుకొని చూస్తే అది ఒక చిన్న సైజు మ్యాంగో టైప్ లానే ఉన్నాయి అవి. ఎందుకంటే మ్యాంగో షేప్లో ఉన్నాయి కదా మౌల్డ్స్, అలా అన్నమాట. సో వాటికి నేను చక్కగా అన్నిటికీ క్యాప్స్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా వీటిని మనం ఫ్రీజ్లో ఒక 7 to 8 hours ఫ్రీజ్ చేసుకుందాము, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో నేనైతే ఈవినింగ్ చేశాను కదండి, 6 o'clock అలా. ఇక నేను 7కి అట్లా కంప్లీట్ అయిపోయింది నా ప్రాసెస్ అంతా. ఇంకా మేమైతే ఆ రోజు ఇక తినలేదు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసాను అన్నమాట. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చిన్న మ్యాంగోస్ లాగా కదా. యమ్మీగా ఉన్నాయి అసలు. చూస్తేనే, తింటే కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఎంతైనా ఇంట్లో చేసుకున్నవి ఎంత టేస్ట్ ఉంటాయండి బయట వాటిలో కంటే. సో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కానీ ఇంట్లో చేసివ్వండి ఇలాంటివి. పిల్లలకైతే హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. యమ్మీ ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చూసానండి. సో యమ్మీ, అసలు నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి, ఆల్రెడీ మెల్ట్ అవుతున్నాయి అన్నమాట. ప్రాసెస్ వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకునే లోపు కొంచెం మెల్ట్ అవుతున్నాయి. నా ఈ 2 వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.